పార్టీకి సంబంధించిన వాళ్ళని హ్యూమిలియేట్ చేయాలని భావిస్తున్నాడు. మన వంశీకి అంతే జరిగింది. అట్లాగే అతని పేరేంటి, నందిగం సురేష్తో అట్లాగే జరిగింది. అంటే వాళ్ళ హ్యూమిలియేషన్, మానసికంగా కుంగిపోవటం ఒకటి కావాలి. రెండవది వాళ్ళకి బలహీన పడిపోవాలి, ఆరోగ్యం బలహీన పడిపోవాలి. ప్రత్యక్షంగా కొడతేను చంపితేను ప్రజల్లో నెగిటివ్ వస్తుంది. వాళ్ళకున్న హక్కు అందనీయకుండా చేయటం ఇక్కడ తెలివిగా. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి బాగాలేదని కానీ హాస్పిటల్లో అన్ని రోజుల పాటు ఉంచారే, 90 రోజులు 80 రోజులు వచ్చేదాకా ఆయన హాస్పిటల్లోనే ఉన్నాడు కదా. కానీ ఏమైంది మరి వీళ్ళకి వచ్చేటప్పటికి ఏంటి, హాస్పిటల్ కూడా పొద్దున్న తీసుకెళ్తే గంటలు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు. అంటే యంత్రాంగం ఆ రోజున ఈ రోజున వీళ్ళకి అనుకూలంగానే పనిచేస్తుంది. వ్యవస్థీకృత యంత్రాంగం, ప్రభుత్వ ఉద్యోగులు కాదు, అది వ్యవస్థీకృత యంత్రాంగం. దాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళని మానసికంగా కుంగుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఆరోగ్యం, ఇప్పుడు ఇవాళ వంశీ నీరసంగా తిరుగుతున్నాడు, అసలు నవ్వు లేదు ముఖంలో, ఇంకా నందిగం సురేష్ అంతే పరిస్థితుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి అట్లాంటి పరిస్థితుల్లోకి వచ్చేయాలి వాళ్ళు. ఇక ఎందుకు బతుకున్నాం రా అనే ఫీలింగ్ క్రియేట్ కావాలి. చెవిరెడ్డి గారు కూడా కంటతడి పెట్టుకున్నారంటే కదా అక్కడ కోర్టు దగ్గర. అదే కాబట్టి